పోయినసారి చాట్ జీపీటీని అడిగాం, ఈ వారం జెమినీని అడిగాం ఒక ఫీల్ గుడ్ స్టోరీకి సంబంధించిన ఒక స్క్రిప్ట్ అయితే ఇవ్వమని. ఒక లేట్ 20sలో ఉన్న పర్సన్ తన ఫాదర్కి ఉన్న థియేటర్ని అయితే అమ్మాలనుకుంటాడు. అదే థియేటర్లో పనిచేసే ఒక 65-year-old పర్సన్ ఆ థియేటర్ తనకి ఎంత విలువైనది, ఆ థియేటర్లో తనకి ఎన్నెన్ని జ్ఞాపకాలు ఉన్నాయనే విషయం గురించి అయితే మాట్లాడతాడు. దానికి సంబంధించిందే ఈ కథ. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ సీన్, ఎక్స్టీరియర్ థియేటర్ కంటిన్యూస్. ద రీరన్ neon sign flickers. One letter is dead. It reads re-un. సో ఇది మన టైటిల్ పడే సిచ్యువేషన్ అనమాట. అంటే మన థియేటర్ బయటికి కెమెరా అయితే జూమ్ అవుట్ అయింది అండ్ మన టైటిల్ రీరన్ అని అయితే పడింది. అందులో ఆర్ అని ఒక లెటర్ అయితే జస్ట్ కొంచెం ఫ్లిక్కర్ అయ్యి మొత్తానికి ఆగిపోయింది. ద ఫైనల్ యాక్ట్. ఇంటీరియర్ థియేటర్ ప్రొజెక్షన్ రూమ్. లేట్ నైట్. గ్రాండ్ ఫినాలే. స్క్రీనింగ్ ఈజ్ ఓవర్. ద ఆడియన్స్ హ్యాస్ లెఫ్ట్. ద సైలెన్స్ ఈజ్ హెవీ. వివేక్, age 28, is sitting on a stack of old film cans. Chakrapani, age 65, is slowly packing his belongings into a small cloth bag. వివేక్ ఫోన్ చూస్తూ నిట్టూర్పు వదిలి సేస్, రేపు పొద్దున్న 9 గంటలకు బుల్డోజర్లు వస్తున్నాయి అంకుల్. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టేశాను, అన్నీ అయిపోయాయి. చక్రపాణి సేస్, అన్నీ అయిపోయాయి అనుకోవడం నీ భ్రమ వివేక్. ఈ గోడల మధ్య దాగున్న జ్ఞాపకాలు ఆ బుల్డోజర్కి లొంగవు. నువ్వు వెతుకుతున్న ఆ సక్సెస్ బయట ఎక్కడో లేదు, నీ కళ్ళ ముందే ఉంది, కానీ నువ్వు చూడలేకపోతున్నావు. వివేక్ చిరాగ్గా, మళ్ళీ అదే మాట. నా స్టార్టప్ మునిగిపోతుంది అంకుల్. నా సాఫ్ట్వేర్ ఫోటోలను క్లీన్ చేస్తుంది, వీడియోలను షార్ప్ చేస్తుంది, కానీ ఎవడూ కొనట్లేదు. ఇందులో ఏదో వెలితిగా ఉంది అంటున్నారు ఇన్వెస్టర్లు. ఆ వెలితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. చక్రపాణి సేస్ ప్రొజెక్టర్ వైపు చూస్తూ సేస్, ఎందుకంటే నువ్వు పర్ఫెక్షన్ వెనక పరిగెడుతున్నావు. మనిషికి పర్ఫెక్షన్ నచ్చదు వివేక్, ఎమోషన్ నచ్చుతుంది. ఈ పాత ఫిలిం మీద ఉన్న ఆ గ్రెయిన్, ఆ చిన్న చిన్న చార్లు, అవే సినిమాకు ప్రాణం పోస్తున్నాయి. నువ్వు నీ సాఫ్ట్వేర్తో ఆ ప్రాణం తీసేస్తున్నావు. వివేక్ ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు. అతను తన ల్యాప్టాప్ని తీసి తన పాత ప్రొజెక్టర్ వెలుగులో ఒక పాత బ్లాక్ అండ్ వైట్ ఫిలింని స్కాన్ చేయడం మొదలు పెడతాడు. వివేక్ తనలో తను మాట్లాడుతూ సేస్, వెయిట్, నేను ఇప్పటిదాకా నా నాయిస్ని తీసేయాలని చూశాను, కానీ అదే కదా ఈ సినిమాకి అందం అంకుల్. ఆ థియేటర్ అకౌస్టిక్స్ అద్భుతంగా ఉన్నాయి కదా. చక్రపాణి సేస్, నీకు ఇప్పుడే అర్థమైందా? ఇది కట్టినప్పుడు శబ్దం వెనక్కి రాకుండా ఉండేలా పాత పద్ధతిలో కట్టారు. ఇక్కడ వింటే పాత పాట కూడా కొత్తగా వినిపిస్తుంది. వివేక్ కళ్ళు మెరుస్తూ సేస్, అంకుల్, నాకు ఐడియా వచ్చింది. మనం దీన్ని అమ్మేయక్కర్లేదు. మనం ఒక రిస్టోరేషన్ ల్యాబ్ పెడదాం. పాత సినిమాల్ని డిజిటలైజ్ చేయడమే కాదు, ఆ థియేటర్లోని సౌండ్ని, ఆ ఫిలింని అలాగే ఉంచి కొత్త టెక్నాలజీతో మిక్స్ చేద్దాము. అనలాగ్ హార్ట్, డిజిటల్ మైండ్. చక్రపాణి నవ్వుతూ సేస్, మరి ఆ బుల్డోజర్లు, ఆ రియల్ ఎస్టేట్ మొగల్? వివేక్ గర్వంగా సేస్, వాడికి ఇచ్చే పర్సంటేజ్ కంటే ఈ రీస్టోర్ చేసే కంటెంట్కి వచ్చే వాల్యూ ఎక్కువ అని వాడికి అర్థమయ్యేలా చెప్తాను. వాడు బిజినెస్ మ్యాన్ అంకుల్. లాభం కనిపిస్తే బుల్డోజర్లు వెనక్కి పంపడానికి వాడికి నిమిషం పట్టదు. ఈ పర్టికులర్ సీన్లో వివేక్ అయితే రియలైజ్ అవుతున్నాడు, ఈ థియేటర్ని అమ్మేయకూడదు లేదా కూల్చేయకూడదు అని. అందులో ఉన్న ఎమోషన్ అయితే చూస్తున్నాడు. ఈ ఎమోషన్ అనేది ఆ గ్రెయిన్స్లోని అండ్ ఆ ఓల్డ్ థియేటర్లో ఉన్న అకౌస్టిక్స్లోనే ఉంది అని. సో ఆ ఓల్డ్ థియేటర్ని కొంచెం మోడర్న్ టెక్నాలజీతో మిక్స్ చేసి రెనోవేషన్ చేద్దామని చూస్తున్నాడు. సో ఇప్పటివరకు తన సాఫ్ట్వేర్లో ఏం ల్యాక్ అవుతుంది అని చెప్పి ఇన్వెస్టర్స్ అంటున్నారో దాని గురించి అయితే ఆలోచించడం మొదలుపెట్టాడు. డైలాగ్స్ ఆర్ గుడ్, బట్ ఇంకొంచెం డీటెయిల్ యాడ్ చేసి ఉంటే బాగుండేది. నెక్స్ట్ సీన్, ఇంటీరియర్ థియేటర్ 6 months later. The theatre has been transformed. It's a mix of a modern tech lab and a vintage cinema.
Engineers are working on high-end computers, but they are sitting in old theater seats. Chakrapani is the chief quality controller. Real estate mogul వివేక్తో సేస్, చూడు వివేక్, ఈరోజు నువ్వు చెప్పింది నాకు నచ్చలేదు. చూడు వివేక్, ఆ రోజు నువ్వు చెప్పింది నాకు నచ్చలేదు, కానీ ఈరోజు ఈ లాభాలు చూస్తుంటే ముచ్చటేస్తుంది. పాతదాన్ని కొత్తగా అమ్మడం అంటే ఇదే అన్నమాట. వివేక్ నవ్వుతూ సేస్, కాదు సార్, పాతదాన్ని గౌరవిస్తూ కొత్త దానిలో కలవడం. చక్రపాణి దగ్గరికి వెళ్ళి వివేక్ చేయి పట్టుకుంటాడు. వివేక్ సేస్, సారీ అంకుల్, నాకు డెడ్ లైన్లో అప్పుల మధ్య పడి అసలైన వెలుగును చూడలేకపోయాను. చక్రపాణి సేస్, పర్వాలేదు బాబు, రీరన్ అంటే పాత సినిమాని మళ్ళీ వేయటం మాత్రమే కాదు, జీవితాన్ని ఇంకోసారి కొత్తగా బ్రతకడం. ఫేడ్ అవుట్. సో ఈ సీన్ బట్టి మనకేమర్థమైందంటే, రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఆర్ రియల్ ఎస్టేట్ డీలర్ ఎవరైతే ఉన్నాడో తనకి ఏం కావాలంటే బేసిక్లీ ప్రాఫిట్ కావాలి. ఆ ప్రాఫిట్ ఎలా వచ్చింది? ఐదర్ ఈ ల్యాండ్ అమ్మేస్తే వచ్చిందా, లేదంటే ఈ థియేటర్ని కొంచెం డెవలప్ చేస్తే వచ్చిందా అనేది అతనికి అనవసరం, జస్ట్ ప్రాఫిట్ రావాలి అని చెప్పాడు. అండ్ 6 months లేటర్ తను ఏం చెప్పాడంటే, ఆ థియేటర్ని మోడర్న్ ప్లస్ ఏన్షియంట్ థీమ్ని కొంచెం మిక్స్ చేసి, మోడర్న్ అండ్ ఓల్డ్ అండ్ టెక్నాలజీని కొంచెం మిక్స్ చేసి, ఆ థియేటర్లో ఇంజనీర్స్ అయితే సౌండ్ ఇంజనీర్స్ బేసిక్లీ వాళ్ళైతే ఏదో వర్క్ చేస్తున్నారు. అండ్ ఈ రియల్ ఎస్టేట్ పర్సన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ థియేటర్ని రెనోవేట్ చేశాక, ఈ థియేటర్లో ఓల్డ్ అండ్ న్యూ టెక్నాలజీని మిక్స్ చేశాక దానివల్ల వచ్చిన లాభాలను అయితే చూసి, ఆ రోజు నువ్వు చెప్పింది నేను సరిగ్గా నమ్మలేదు, నువ్వు చెప్పినప్పుడు నాకు నచ్చలేదు, బట్ నౌ ఈ లాభాలు చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది, ఆ రోజు నువ్వు ఎందుకు చెప్పావని నేను ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతున్నాను అన్నట్టు చెప్పాడు. అండ్ వివేక్ ఫైనలీ అండర్స్టాండ్స్ ద ఎమోషన్ ఇన్ హిజ్ ఓల్డ్ థియేటర్. అండ్ చక్రపాణి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. దట్స్ ద స్టోరీ టిల్ నౌ. ఇప్పుడు ఈ స్టోరీ గురించి మొత్తం నేనేమనుకుంటున్నానంటే, ప్లాట్ లైన్ ఈజ్ గుడ్. ఖచ్చితంగా ChatGPT ఇచ్చిన దానికన్నా అయితే నాకు బెటర్గానే అనిపించింది. బట్ నేను ChatGPTకి ఎన్ని లైన్స్ ప్రాంప్ట్ అయితే ఇచ్చానో, 2 lines ప్రాంప్ట్, దీనికి కూడా అదే 2 lines ప్రాంప్ట్ ఇచ్చా. కానీ ఇది స్టోరీలో ఎక్కువ సీన్స్ని ఇవ్వలేదు. జెమినీ అయితే స్టోరీలో ఎక్కువ సీన్స్ని ఇవ్వలేదు. బట్ ఆ సీన్లో ఉన్న డైలాగ్స్ మాత్రం చాలా బాగా రాసింది ChatGPTలో కంటే. ChatGPT ఎక్కువ సీన్స్ని అయితే ఇచ్చింది, బట్ డైలాగ్స్ని అయితే సరిగా ఇవ్వలేదని నాకైతే అనిపించింది. అండ్ ఈ జెమినీ ఇచ్చిన స్క్రిప్ట్లో జెమినీ ఏం చెప్తుందంటే, నీకు ఇంకా నెక్స్ట్ సీన్ కావాలన్నా, సీన్ ఎక్స్టెన్షన్స్ కావాలన్నా నేను యాడ్ చేస్తాను, కావాలంటే చెప్పు అంటుంది. అంటే మనం ఇంకా గట్టిగా కూర్చుని నెక్స్ట్ సీన్ నాకు ఇవ్వు, నెక్స్ట్ సీన్ నాకు ఇవ్వు, నెక్స్ట్ సీన్ నాకు ఇవ్వు అని అలా అడిగితే, సింగిల్ షాట్లో మొత్తం మూవీకి కావాల్సిన అన్ని సీన్స్ ఇవ్వకపోయినా మనం కాసేపు కూర్చుంటే సీన్స్ అయితే మనకి ఇస్తుంది. అండ్ డైలాగ్స్ ఆర్ ప్రెటీ గుడ్. ఇంకా కొంచెం వర్క్ చేసి ఇంకొంచెం అథెంటిసిటీ ఇవ్వచ్చేమో, బట్ ChatGPT ఇచ్చిన ఆ డైలాగ్స్ కంటే ఈ డైలాగ్స్ కొంచెం బెటర్గా అనిపించాయి నాకైతే పర్సనల్గా. అండ్ సేమ్ వే నేను అదే చెప్తున్నాను మళ్ళీ, హ్యూమన్ టచ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎంత AI టూల్స్ వచ్చినా ఆ హ్యూమన్ టచ్లో ఉండే ఎమోషన్ అయితే మాత్రం ఇది అంత క్లారిటీగా, అంత కన్విన్సింగ్గా అయితే చూపించలేదు. అండ్ థ్యాంక్ యూ గైస్ ఇప్పటిదాకా ఈ వీడియోని అయితే చూసినందుకు. వీడియో లెంత్ కొంచెం ఎక్కువగా వచ్చింది, సో లాస్ట్ వరకు చూసారంటే చాలా చాలా థ్యాంక్స్. అండ్ వీడియో ఇంట్రో ఎక్కువైపోతుందని చెప్పి స్టార్టింగ్లో అయితే చెప్పలేదు. బేసికలీ ఈ సిరీస్ వచ్చేసి AI రాసిన కథలు, అంటే మనం డిఫరెంట్ AI టూల్స్ ఇచ్చే కథలను అయితే ఈ సిరీస్లో చదువుతాం. అండ్ వాటి గురించి మనకేమనిపించిందో చెప్తాం. అండ్ మీకేమనిపించిందో మీరు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ కథ కనుక మీకు నచ్చితే నా ఈమెయిల్ ఐడి అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు నాకు ఈ స్క్రిప్ట్ కావాలని నాకు ఈమెయిల్ చేయండి, నాకు ఈ రీరన్ స్క్రిప్ట్ కావాలి అని చెప్పండి, నేను మీకు ఈమెయిల్ చేస్తాను.
అండ్ మనం స్పాటిఫైలో కూడా ఈ సిరీస్ని స్టార్ట్ చేసాం ఆల్రెడీ. ఫస్ట్ ఎపిసోడ్ని అయితే పెట్టాం, మీరు చెక్అవుట్ చేయండి. అండ్ ఈ ఎపిసోడ్ని కూడా మీరు కావాలితే చెక్అవుట్ చేయండి. స్పాటిఫై సిరీస్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాం. అండ్ మీరు కనుక ఈ ఆడియోని అయితే మీరు స్పాటిఫైలో వింటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో చేయండి. అండ్ మీరు యూట్యూబ్లో చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.